బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. తెల్లవారిన తర్వాత యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దాన్ని ఒక స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలని పేరు పెట్టెను. చాలు. చూడండి, యాకోబు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచున్నాడు. మార్గ మధ్యంలో చీకటి కమ్ముకుంది. గాఢాంధకారం, భీకర ధ్వనిగల పాడైపోయిన ఒక ఎడారి. నా అని పిలిచేదానికి అక్కడ ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఒక ప్రక్కన మరణ భయం, ఒక ప్రక్కన చీకటి, ఒక ప్రక్కన గాఢాంధకారం, చుట్టూ భీకర ధ్వనులు వినబడుతున్న ఆ భయంకరమైనటువంటి ఒక ఎడారి ప్రాంతం. ఆ ప్రాంతంలో చీకటి కమ్ముకున్నప్పుడు ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రపోతూ ఉన్నాడు. అంత భయంలో, మరణ భయంలో హాయిగా ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు ఒక దర్శనం. ఏంటది? ఒక కళ. ఆకాశం నుండి భూమి మీదకు నిచ్చెన వేయబడినట్టుగా ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నట్టుగా ఒక దర్శనం. ఆ నిద్రపోతున్న కళ. నిచ్చెన ఆకాశం నుండి భూమి మీదకి వేయబడింది. ఆ నిచ్చెన ఖాళీగా లేదు, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ నిచ్చెన ఆకాశపు కొనను అంటుకొని ఉంది. ఆకాశం నుండి ఒక స్వరం, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీకును దేవుడుగా ఉంటాను. నువ్వేమి భయపడద్దు, నీతో చెప్పింది నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. మరలా ఈ ప్రాంతానికి నేను క్షేమంగా నిన్ను తీసుకుని వస్తాను. అభయ వాక్కులు ఇచ్చాడు. ఆకాశం ముందున్నటువంటి గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వేం భయపడద్దు, నేను నీకు దేవుడుగా ఉంటా. నీ అవసరాలన్నీ తీర్చివేస్తాను. నీకు కావలసినవన్నీ నేను సమృద్ధిగా నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి ఆయన తలగడగా చేసుకున్నటువంటి రాయిని తీసి దాని స్తంభముగా నిలిపి 16వ వాక్యం కూడా చదువుతాము. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొని తెల్లవారినప్పుడు యాకోబు లేచి రాయిని, తలగడగా చేసుకున్న రాయిని తీసి స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి, మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. బేతేలు అనేది ఇబ్రూ పదం. బేతేల్ అనేది ఇబ్రూ భాష నుండి వచ్చింది. దానికి తెలుగులో అర్థం ఏంటంటే, బేతేల్ అనే మాటకి దేవుని ఇల్లు, దేవుని గృహము, అలాగే దేవుని మందిరము. బేతేల్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు నివసించే ఇల్లు, లేకపోతే దేవుడు నివసించే గృహం, దేవుడు నివాసం చేసేటువంటి మందిరం. బేతేల్ అంటే ఏంటి చెప్పాలి, అందరు గట్టిగా చెప్పాలి. అందరు చెప్పండి గట్టిగా, దేవుని మందిరం అని. బేతేల్ అంటే ఏంటి? ఇదిగో ఇదే బేతేలు, ఇదే దేవుని మందిరం. ఇక్కడ ఆయన నివాసం చేస్తూ ఉంటాడు, ఇక్కడ సంచరిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక నిచ్చెన వేయబడి ఉంటుంది. మీరు చెప్పిన సమస్యలన్నీ దేవదూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుతూ
సమస్యల్ని ఆయన సన్నిధికి తీసుకుని వెళ్తారు. అక్కడ నుండి దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ తీసుకుని వచ్చి ఎవరెవరికి ఏం అవసరమో వాళ్ళ అక్కర్లన్నీ తీర్చబడే ఆ సమృద్ధి అయిన దీవెనలు తీసుకుని వచ్చి ఒక్కొక్కరికి పంచి ఇచ్చి వెళ్తారు. ఇప్పుడు మీరు ఏ సమస్యలతో వచ్చారో చివరిలో నేను మీకు సమయం ఇస్తాను. అప్పుడు మీరు ప్రభువుకి చెప్పండి ఆ సమస్యలన్నీ. ప్రక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఎదురుగుండే వాళ్ళు ఏమనుకుంటారు, వెనక ఉండే వాళ్ళు, ఇటు ప్రక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, గట్టిగా అరిస్తే పాస్టర్ గారు ఏమనుకుంటాడో ఏమీ పట్టించుకోవద్దు. ఇక్కడ ఎవరున్నారు? దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారు. సర్వాధికారి అయిన దేవుడు నివసించే ఇల్లు, గృహము ఇదే మందిరం. ఇక్కడ ఆయన నివసిస్తుంటాడు. మీ సమస్యలన్నీ ప్రభువుకు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నాకు చెప్పకపోయినా పర్వాలేదు, చెప్పినా వినేదానికి ఆదివారం రోజు సమయం ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడైనా చక్కగా విషయాలు చెప్పి మాట్లాడాలనుకుంటే విడి రోజుల్లో మీరు ఎప్పుడైనా వచ్చి మాట్లాడి సమస్యలు చెప్తే వినే సమయం ఉంటుంది. ఇప్పుడు ఆదివారం అందరు ఉంటారు కనుక అందరూ ఒక్కొక్కరు సమస్య చెప్తే తెల్లవారిపోయింది. అందరు సమస్యలు విని ప్రార్థన చేసేసరికి మిగతా వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు, ఎంతసేపు చెప్తారు ఏంటని. ఈరోజు మీకు మంచి సమయం. దేవునికి మీ సమస్యలన్నీ చెప్పండి. మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, ఏ బలహీనతలు ఉన్నాయి, ఏ రోగాలు వ్యాధులు ఉన్నాయి, అసమాధానమా, లేతే కలవరమా, దుఃఖమా, వేదన, దరిద్రత, పేదరికమా, ఆనందం లేదా, ఆరోగ్యం లేదా, బలహీనత, అన్నీ యేసయ్యకి చెప్పండి. ఇది దేవుని ఇల్లు, ఇది దేవుడు నివసించే గృహం, ఇదే దేవుని మందిరం, ఇదే బేతేలు. చూడండి ప్రియ సహోదరులారా, యాకోబు ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే అది తన పితరుడైన అబ్రహాము బలిపీఠం కట్టిన ఒక ప్రత్యేకమైన చోటు. బేతేలులో అబ్రహాము బలిపీఠం కట్టినట్లుగా 12వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వాక్యం. అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలునకు తూర్పున ఉన్న కొండకు చేరి బేతేలునకు హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. బేతేలులో అబ్రహాం గారు చేసిన పని ఏంటంటే బేతేలును హాయికిని మధ్యన ఒక బలిపీఠం కట్టాడు. రాళ్లతో ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. మొట్టమొదటిగా అబ్రహాం గారు చేసిన పని. దేవుడు పిలిచిన తర్వాత, ప్రత్యేకించిన తర్వాత, ఆయన ఏర్పరచుకున్న తర్వాత, దేవుడు ఒక సువిశాలమైన మంచి దేశాన్ని తీసుకుని వెళ్ళి నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేసిన తర్వాత ఆయన తన స్వజనులను, తండ్రి ఇంటిని విడిచిపెట్టి, తన స్వదేశాన్ని విడిచిపెట్టి బయలుదేరి వెళ్తూ బేతేలు అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఆయన ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టినాడు. అంతటితో ముగించాడా? చేతులెత్తి ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేశాడు. అంటే ఇక్కడ దేవుడు ఉంటాడు, దేవుడు నివసిస్తాడని ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం ఎందుకు కడతారంటే అక్కడ దేవుడు నివసిస్తాడు, అక్కడికి ప్రభు దిగి వస్తాడు, అక్కడ దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుతుంది, దైవ ప్రత్యక్షత కలుగుతుంది, దైవ స్వరం బలిపీఠం కట్టిన చోట వినబడుతుందనే ఉద్దేశంతో పాత నిబంధన భక్తులందరూ బలిపీఠాలు కట్టేవాళ్ళు. బలిపీఠం కట్టి బయలుదేరి ప్రార్థన చేసి మరల ప్రయాణాన్ని కొనసాగించి ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడు అబ్రహాం. ఎప్పుడైతే ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడో అక్కడ భయంకరమైన సమస్యలు వచ్చి పడ్డాయి. ఐగుప్తు ప్రాంతంలో ఒక భయంకరమైన సమస్య. ఐగుప్తీయులు అబ్రహాము భార్యను శారాని పొగుడుతూ ఉన్నారు, శారమ్మను పొగుడుతున్నారు. తర్వాత ఐగుప్తు దేశపు రాజు దగ్గర తీసుకొని వెళ్ళారు.
ఆ దేశపు రాజు బహు దుర్మార్గుడని తెలుసు. వాళ్ళు దుర్మార్గులు కాకపోయినా అబ్రహాము భార్య అని చెప్తే నన్ను చంపేసి నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ రాజ్యంలో ఉంచుకుంటారు అని ఆలోచన చేసి ముందుగానే అబ్రహాం చెప్పాడు, భార్య అని చెప్పొద్దు, సహోదరి అని చెప్పని. మొత్తం మీదకి ఐగుప్తు దేశపు రాజు తీసుకుని వెళ్ళాడు. శారమ్మని తన ఇంట చేర్చుకున్నాడు. ఆ తర్వాత రాత్రి దేవుడు దర్శనమిచ్చి ఐగుప్తు రాజుతో మాట్లాడి, ఇదిగో జాగ్రత్త సుమ, నీ ఇంట చేర్చబడినటువంటి ఆ స్త్రీ ఎవరో తెలుసా? ఒక పురుషునికి భార్య. నువ్వు చేసేది అక్రమం, క్రమం తప్పి ప్రవర్తిస్తున్నావు. చాలా జాగ్రత్త ఉండాలి, నువ్వు క్రమం తప్పి ప్రవర్తిస్తున్నావు, జాగ్రత్త అని దేవుడే ఐగుప్తులో ఉన్న ఆ రాజుకి వార్నింగ్ ఇచ్చాడండి. దేవుడే వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు జాగ్రత్త. ఆమె నీ ఇంట చేర్చబడిన ఆ వ్యక్తి అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరో అతని ఇంటి వారిని మహా వేదనల చేత బాధించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒరే దుర్మార్గుడా, నువ్వు చేసే పని ఏంటి? జాగ్రత్త. కంటికి కొంచెం మంచిగా కనపడితే చాలు, కొంతమంది క్రమం తప్పి అక్రమంగా ప్రవర్తిస్తుంటారు. ఆ వస్తువు మంది కాదు, వాళ్ళ కంటికి మంచిగా కనపడింది అనుకోండి, ఆ వస్తువు తీసుకొని ఇంటికి వెళ్ళే దాకా నిద్ర పట్టదు కొంతమందికి. దొంగతనాలు, అక్రమాలు, అన్యాయాలు. చూడండి, ఐగుప్తు ప్రాంతానికి, బేతేలును విడిచిపెట్టి ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు సమస్య వచ్చి పడింది. చంపేస్తారేమని భయం, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అద్భుతంగా ఆ ఐగుప్తుని ఫరోని ఇంటి వారికి వేదనలు కలిగజేశాడు. దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళకి దేవుడే వేదనలు కలుగచేయును గాక. ఏ వేదనలు? మహావేదనలు అంట. ఏ వేదనలు? గట్టిగా చెప్పండి. దేవుని పిల్లలకి ఎవడు అన్యాయం చేసినా, అక్రమంగా ప్రవర్తించినా, ఆ ప్రవర్తించే వాడికి మహావేదన దేవుడు కలుగచేయును గాక. ఇక మీ పిల్లల గురించి మీరు బాధపడద్దు. అమ్మో మా పిల్లలు ఎక్కడికి వెళ్ళారో ఏమో, ఎవడు ఏం చేస్తాడు, దుర్మార్గులు, భయంకరమైనటువంటి దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించే పిల్లలు ఉన్నారు. మృగాల, పశువుల, మనుషుల అర్థం కాని స్థితిలో కొంతమంది పిల్లలు, వాళ్ళని చూస్తేనే దడబుడుతుంటుంది. వీళ్ళు మనుషుల, పశువుల అని. వాళ్ళ క్రాపులు కూడా అలాగే ఉంటాయి. ఒకడు అసలు క్రాప్ కూడా చేసుకోడు, పిచ్చోళ్ళలాగా ఉంటారు. వాళ్ళ కళ్ళు చూసినా, మొహం చూసినా వీళ్ళు అసలు మృగాల, మనుషులు అన్నట్టు ఉంటారు కొంతమంది. దేవుని పిల్లలు ఎప్పుడు మృగాల్లాగా ఉండొద్దు, పశుప్రాయాల్లాగా ప్రవర్తించొద్దు. దేవుని బిడ్డలు ఎప్పుడు క్రాప్ కూడా ఎలా పడితే అలా చేయించుకోవద్దు. మొత్తం చుట్టూ గత్తరించి ఇక్కడ పెట్టుకున్నట్టు కొబ్బరి చెప్పుకి ఉన్నట్టుగా, కొబ్బరి చెప్పుకి చివరిలో కొంచెం ఉంచుతారు చూడండి, అలా పెట్టుకుని ఉంటారు. దేవుని యొక్క మహాకృప, స్త్రీలకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళ జుట్టు లేకపోతే వస్తుంది సమస్య. మగపిల్లలకి జుట్టు ఉంటే ఎక్కువ సమస్య, ఏం చేయాలో అర్థం కాదు. ఆ మృగాల్లాగా ఎవరు ప్రవర్తించొద్దు. కొంతమందిని చూస్తుంటే వీళ్ళు మనుషుల, మృగాలు అన్నట్టున్నారు. క్రైస్తవులు ఎవరు అలా ఉండొద్దు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ పిల్లల పట్ల కానీ, మీ పట్ల కానీ, స్త్రీల పట్ల కానీ, అది దేవుణ్ణి సేవించి ప్రార్థించి ఆరాధించే స్త్రీల పట్ల ఎవడు అన్యాయం చేసినా మహావేదనలే కలుగుతాయి. నమ్మకం లేదా? అంటే మీరు ప్రార్థన చేసే వాళ్ళ లేదా అర్థం కావట్లే నాకే. ప్రార్థన చేసే వాళ్ళైతే చెప్తారు అట్లాగే. దేవుని నమ్మిన పిల్లలకి ఎవడైనా అన్యాయం చేస్తే వాళ్ళందరికీ మహావేదనలు కలుగచేయునుగాక. మీ పిల్లలు, ఆడపిల్లలైన మగపిల్లలైన ఎవడైనా సరే మీ పిల్లలకి అన్యాయం చేస్తే దేవుడు వాళ్ళకి చెప్పండి,
వేదనలు, భయము, కలవరం పుట్టించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెంటనే ఆడికి దర్శనం ఇచ్చాడు దేవుడు, మాట్లాడాడు. వెంటనే శారమ్మని అబ్రహాం చేతికి అప్పగించాడు. భయపడ్డాడు. అప్పచెప్పి, ఇంక బాబు ఎప్పుడు ఇలాంటి పని చేయొద్దు, ఎందుకు అలా చెప్పావు, నీ భార్య అని చెప్పొచ్చు కదా, ఇలా చేసేవింటని మొత్తం మీదకి అబ్రహాంని అక్కడి నుండి పంపివేస్తే మరలా ఎక్కడికి వచ్చాడు అబ్రహాం? మరలా బేతేలుకే వచ్చాడు. 13వ అధ్యాయం 3వ వాక్యం. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, బేతేలుకును హాయికిని మధ్యన తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. మరలా అటు తిరిగి ఎక్కడికి వచ్చాడు? గట్టిగా చెప్పాలి. నువ్వు ఎటు తిరిగిన ఎక్కడికి రావాలి? గట్టిగా చెప్పండి. నువ్వు వారం ఎక్కడ తిరుగుతున్నావు, ఏ పని కోసం, ఏ బిజినెస్ కోసం, ఉద్యోగం కోసం, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. ఇష్టం వచ్చినట్టుగా తిరగమని చెప్పను నేను. అక్రమంగా, అన్యాయంగా మీకు ఇష్టం వచ్చినట్టు తిరిగి మరల రండి అని చెప్పను. నువ్వు ఉద్యోగ నిమిత్తమో, వ్యాపార నిమిత్తమో, పంట పొలాల నిమిత్తమో, చేతి పనుల నిమిత్తమో తిరిగి ఉంటావు కదండి. 8 గంటల డ్యూటీ, 10 గంటల డ్యూటీ, 12 గంటల డ్యూటీ చేసి ఉంటావు కదా. ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి అసలు టైమే ఉండదు. అటు తిరిగి ఇటు తిరిగి వ్యాపారం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇవ్వడానికి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు ఇస్తానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అరే డబ్బులు అయిపోయినాయి అని చెప్పి విసికించి పొలం కోసం పొలాన్ని జాగ్రత్త కాచుకునే దానికోసం చెప్పులు అరిగేటట్టుగా తిరిగి, అప్పులు ఇచ్చి అప్పుల చుట్టూ చెప్పులు అరిగేటట్టుగా తిరిగి 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 నువ్వు వచ్చి మళ్ళీ ఆదివారం రోజు ఎక్కడికి రావాలా? గట్టిగా చెప్పండి. ఏంటి మందిరం అంటే? బేతేల్. ప్రైజ్ ద లార్డ్. బేతేల్ అంటే ఏంటి? దేవుని ఇల్లు, దేవుని మందిరం. బేతేల్ అంటే ఏంటి? నోరు తెరిచి చెప్పండి అయ్యా. దేవుని ఇల్లు, దేవుని మందిరం. ప్రశాంతంగా ప్రార్థన పూర్వకంగా సాటర్డే రోజు ప్రార్థన చేసుకొని రెస్ట్ తీసుకొని ఆదివారం ఎక్కడికి రావాలి? దేవుని ఇంటికి, దేవుని మందిరానికి, దేవుని ఇంటికి, దేవుని మందిరం అనబడిన బేతేల్లో చేరండి. ఏటైనా తిరుగు, నువ్వు ఎక్కడికి రావాలి చివరికి? ఇది మందిరం, ఇది దేవుని ఇల్లు, ఇదే బేతేలు. అబ్రహాం తిరిగి 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 మరలా బేతేలులో వచ్చి కూర్చున్నాడు. బేతేలులో ఉంటే ఆశీర్వాదాలు ఏంటో చెప్తాను. అబ్రహాం బేతేలుకు వచ్చిన తర్వాత దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆస్తి, ఆయనకి ఇచ్చిన ఐశ్వర్యం, లోతు అబ్రహాము కలిసి నివసించలేనంత ఆస్తి దేవుడు వారికి ఇచ్చాడు. 13వ అధ్యాయం 5వ వాక్యం. బేతేలుకు వస్తే బేతేలులో ఉంటే కలిగే ఆశీర్వాదాల గురించి చెప్తాను వినండి. మొదటిదిగా అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంతగా. ఎక్కడ జరిగింది ఇది? బేతేలులో. బేతేలులో ఉంటే ఆశీర్వాదం, ఐశ్వర్యం, సంపదలు వారిద్దరు కలిసి నివసించలేనంత ఆస్తి విస్తరించింది. బేతేలుకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళ ఆస్తిని విస్తరింపచేయునుగాక. నమ్మిన వాళ్ళు కుడి చేతిని పైకి గట్టిగా చెప్పండి ఆమేనని. విశ్వాసంతో చెప్పండి. మరొక్కసారి చెప్పండి. ఆ మధ్య తల్లి నాకు దర్శనం చెప్పింది. మొత్తం రాళ్ళంట, పొలమంతా రాళ్ళే, పొలమంతా రాళ్ళు, ఎక్కడ పదునైన భూమి లేదు, అక్కడంతా రాళ్ళు. ఆ రాళ్ళలో ఒక తోట, మిరప తోట,
కంది చేళ్ళు, మిరప చేళ్ళు ఆ తల్లికి దర్శనంలో కనబడుతూ అవి విస్తారంగా ఫలించి ఉన్నాయంట. విస్తారంగా ఫలించి ఉన్నాయి. అలాగే ఫలవృక్షములైన చెట్లు, గంపల నిండగా ఫలాలు. ఆ తల్లికి దర్శనం వచ్చిందంట. అంటే ప్రభు, ఇదిగో ఇవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను, మీకు ఇస్తున్నా, తీసుకోండి వీటిని. ఫలాలు, పంటలు సమృద్ధిగా పండాయి. పదునైన భూమే కాదు, రాళ్ళ పొలాలు, అన్ని రాళ్ళే. ఈ ఊరి పేరేంటండి? అది ఏముంది దాంట్లో అర్థం? అన్ని రాళ్ళే, అన్ని సున్నపు రాళ్ళే. శుద్ధరాళ్ళు, సున్నపు రాళ్ళు, కొన్ని పనికొచ్చే రాళ్ళు, కొన్ని పనికి రాని రాళ్ళు. నువ్వు రాళ్ళున్న ప్రాంతాల్లో ఉన్నావా? పదునైన భూమి, మెత్తటి భూమి, చవిటి పర్రగా ఉన్న భూమిలో ఉన్నావా? పదునైన చోట ఉన్నావా? రాళ్ళున్న చోట ఉన్నావా? నా ఆశీర్వాదం మాత్రం నీకు అనుగ్రహిస్తాను, అది సమృద్ధిగా అనుగ్రహిస్తాను. ప్రైజ్ ది లార్డ్. బేతేలుకు వచ్చిన మీ అందరినీ ప్రభు అయిన యేసయ్య ఆశీర్వదించునుగాక. బేతేలులో నిలిచిన ప్రతి ఒక్కరి ఆస్తిని విస్తరింప చేయునుగాక. కలిసి నివసించలేనంత ఆస్తి, ఐశ్వర్యం, సంపదలు. అబ్రహాముకి గొర్రెలు, గొడ్లు, మేకలు, పశువులు ఉన్నాయి. లోతుకి గొర్రె మేకల మందలు ఉన్నాయి, గుడారాలు ఉన్నాయి. ఓ 10 ఎకరాల స్థలంలో వాళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు ఇద్దరికి చోటు చాలా. పశువుల మందలు విస్తరించాయి, గుడారాలు. ఇక గుడారాల్లో కూడా పశువుల మందలు జ్వరబడుకొని నివాసం చేసినంతగా విస్తరించాయి. అప్పుడు అబ్రహాం లోతును పిలిచి చెప్పాడు, మన ఇద్దరు సహోదరులు, మరి నీ కాపర్లకి నా కాపర్లకి గొడవలు వస్తున్నాయి. గొడవ వచ్చింది ఎవరెవరికి? లోతు కాపర్లకి, అబ్రహాం కాపర్లకి. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఎవరిద్దరు? అబ్రహాము, లోతు బాగానే ఉన్నారు. వచ్చింది ఎవరికి? అభిమానులకి. గొడవలు వచ్చేది ఎవరికి? అభిమానులు. నేను పలానా వాడి పార్టీ, నువ్వెవరి పార్టీ? నేను పలానా. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. ఎవరిద్దరు? ఎక్కడైనా ఫంక్షన్ వస్తే ఇద్దరు కలుసుకొని సైకాన్లు ఇచ్చుకొని, హలో బ్రదర్, హౌ ఆర్ యూ, అందరు బాగున్నారా అని మాట్లాడుకుంటారు బాగానే. కానీ వాళ్ళ అభిమానులు ఉంటారే కొట్టుకొని చేస్తుంటారు అనమాట. కొట్టుకొని చేస్తుంటారు. అబ్రహాము, లోతు బాగానే ఉన్నారు, కానీ కాపర్లకు వచ్చింది గొడవ. అందుకని అబ్రహాం సమాధానంగా పిలిచి, నువ్వు బయలుదేరి వెళ్ళిపో, నీకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళంటే అబ్రహాం మాట విని సమాధానం ముఖ్యమని చెప్పి ఆయన చుట్టూ పార చూస్తే ఆయనకి ఏం కనపడిందండి? ఏం కనపడింది అయ్యగారికి? సొదొమ గొమొర్రా. అది ఏదెన్లాగా కనపడిందంట అయ్యగారికి. మొత్తం మీదకి వెళ్ళిపోయాడు. అబ్రహాం అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత అబ్రహాం దేవుడు మరలా ఆలోచన చెప్పాడు, నువ్వు బయలుదేరి కనాను ప్రాంతానికి వెళ్ళు. 11వ వాక్యం చదువుతారా? కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసాను. ఒకరినొకరు వేరైపోయి అబ్రహాము కనానులో నివసించెను. చూడండి, ఆయనకు నచ్చిన చోటుకి ఆయన వెళ్తే ఈయన దేవుని ఆలోచన ప్రకారం నడుస్తున్నాడు. కనానులో అబ్రహాము కనానులో నివసించాడు. దేవుని ఆలోచన ప్రకారం నడుస్తున్నాడు. దేవుడు చెప్పి ఆలోచన ప్రకారం నడుస్తున్నాడు. మొత్తం మీదకి బేతేలులో ఉన్నాడు. అక్కడ దేవుని ఆశీర్వాదం పొందాడు. దేవుని ఆలోచన చేత నడిపించబడుతున్నాడు. దేవుడు అతన్ని అక్కడ ఆశీర్వదించి సంతానాభివృద్ధిని కలుగచేసి సదాకాలం నేను ఈ సంతతికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పినట్టుగా 15వ వాక్యంలో 13వ అధ్యాయం
15వ వాక్యంలో ఆ విషయాలు రాయబడతాయి. అబ్రహాం, నువ్వు తూర్పుకైనా వెళ్ళు, పడమరకైనా వెళ్ళు, ఉత్తరం వైపుకి వెళ్ళు, దక్షిణపు తట్టు వెళ్ళు, నీవు ఎక్కడికి వెళ్ళినా ఉత్తర దక్షిణ తూర్పు పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదనని దేవుడు ఆయనకి వాగ్దాన రీతిగా కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్తున్నాడు. బేతేలులో ఉన్నప్పుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత లోతు వేరైపోయాడు, అబ్రహాం వేరైపోయి అక్కడ దేవుని ఆశీర్వాదాన్ని పొందినట్టుగా, దేవుని ఆలోచన చేత నడిపించబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రియ సహోదరులరా, ఆ తర్వాత నీ సంతతి ఇసుక రేణువులంతా గొప్పగా విస్తరిస్తుంది. 16వ వాక్యం, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఒకడు భూమి మీద నుండి రేణువును లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చు. అబ్రహాం, నేను నీకు సంతతిని ఇస్తాను, ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె, భూమి మీద ఉన్న రేణువులు, ధూళి కణాలు అంటారే, ధూళి రేణువులు, ధూళి కణాలు ఎవరైనా లెక్క పెడతారా? ఇసుక రేణువులు లెక్క పెడతారు, కానీ ధూళి రేణువులు ఎవరైనా లెక్క పెట్టగలరండి? మనం ఇంట్లో దుమ్ము అలా దులిపినప్పుడు చిన్న 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 ధూళి కణాలు ఉంటాయి, అయితే వాటిని లెక్క పెడతామా? మనం అలా కళ్ళు పెద్ద చేసి చూసేలోపు అలా భూమి మీద పడిపోతుంది. అంత విస్తరింపజేస్తాను. అబ్రహాం, నేను నీకు గొప్ప సంతతిని ఇస్తాను, విస్తరింపజేస్తాను అని దేవుడు పలు విధాలుగా వాగ్దానాలు చేస్తూ ధైర్యపరుస్తూ వచ్చాడు అబ్రహాముని. బేతేలులో బలిపీఠం కట్టి నివసించిన అబ్రహాముకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, ఆస్తిని విస్తరింపజేశాడు, చక్కటి ఆలోచనలు చెప్పాడు, ఎక్కడ నివాసం చేయాలో చెప్పాడు. కనానులోకి వెళ్ళి అక్కడ నివాసం చేయి, అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తూ ఉంటాయి, నువ్వు బయలుదేరి వెళ్ళు, నువ్వు ఉండాల్సిన చోటు ఎక్కడో దేవుడు చెప్పాడు బేతేలులో ఉన్నప్పుడు అబ్రహాంకి. దేవుని ఆలోచనల చేత మనం నడిపించబడతాం. బేతేలుకు వస్తే, బేతేలులో ఉన్నప్పుడు దేవుడు వాగ్దాన రీతిగా మాట్లాడతాడు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తానని, సంతతి నుంచి అభివృద్ధి చేస్తానని. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనో దేవుడు తెలియపరుస్తుంటాడు. ఆ తర్వాత అబ్రహాము ఎబ్రోన్లో మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిదీ దేవుని ఆలోచన చేత నడిపించబడుతున్నాడు. బేతేలులో దేవుడు ఆలోచన చెప్తాడు, బేతేలుకు వచ్చిన వారికి ఆస్తినిచ్చి దాన్ని విస్తరింపజేస్తాడు. ప్రియ సహోదరులారా, మీ దేవుని మందిరానికి ఎందుకు రమ్మంటామంటే ఇక్కడ దేవుడు ఆలోచన చెప్తాడు మీకు. ఏదో మాకేదో తరిగిపోద్ది, రాకపోతే ఒరిగిపోయింది అని కాదు. దేవుని మందిరానికి వస్తే నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు. ఇందాక చెప్పాను కదా, నేను మృగాల్లాగా పశువుల్లాగా బ్రతకొద్దు, నీట్ అండ్ క్లీన్గా చక్కగా పరిశుద్ధులకు తగినట్టుగా బ్రతకండి అని దేవుడు ఆలోచన చెప్తాడు. మందిరంలో నువ్వు పిల్లల్ని ఎలా పెంచాలి, కుటుంబాన్ని ఎలా నడిపించాలి, స్త్రీలు ఎలా ప్రవర్తించాలి, పురుషులు ఎలా మాట్లాడాలి, పిల్లలకి ఎలా బుద్ధి చెప్పాలి, ప్రతిదీ సర్వాధికారి అయిన దేవుడు తన సేవకులను నిలవబెట్టి వచ్చిన వారికి ఆలోచన చెప్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే ఆశీర్వాదం దొరుకుతుంది, ఎక్కడ ఉండాలి. ఎబ్రోన్ సహవాసం, పరిశుద్ధుల సహవాసం, కనాను దేవుడు ఏర్పరచుకుని తన ప్రజలకు ఇవ్వాలనుకున్న సమృద్ధి అయిన చోటు, పాలు తేనెలు ప్రవహించే దేశం, నెమ్మది కలిగిన చోటు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బేతేలుకు వచ్చిన వారందరినీ యేసయ్య ఆశీర్వదించి ఐశ్వర్యంతో నింపి ఆస్తిని విస్తరింపజేస్తాడు. బేతేలుకు వచ్చిన వారికి దేవుడు ఆలోచనలు చెప్తాడు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వినాలి మీరు. ఆ మాటలో దేవుని ఆలోచన ఉంటుంది. దేవుడు ఆలోచన చెప్పి, అందుకని మానక విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించండి. ఎలాగంట? ప్రతి శనివారం వాళ్ళకి సబ్బాతు విశ్రాంతి దినం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ విశ్రాంతి దినం ఎప్పుడు? సండే. ఇది మనకు పునరుద్ధానపు దినం. ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పాడు దేవుడే. రాళ్లతో కొట్టి చంపండి ఎవడైనా విశ్రాంతి దినాన్ని పాటించకపోతే. కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు, హెచ్చరికలు ఇచ్చాడు. ఎవడైనా సరే విశ్రాంతి దినాన్ని పాటించకపోతే వాళ్ళు సమాజంలో ఉండకూడదు. అలాంటి కఠినమైన హెచ్చరికలు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడున్నాయండి హెచ్చరికలు? మీరు చెప్పండి, ఇప్పుడున్నాయా? ఏంటి బ్రదర్ చర్చికి రాలేదంటే, ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, అందుకని చర్చికి రాలా. అప్పుడు పాత నిబంధన కాలంలో ఏంట్రా విశ్రాంతి దినాన్ని పాటించలేదు, తీసుకురండి సమాజం బయటకు నిలబెట్టండి, అక్కడ వేసేయండి రాళ్ళంతే. ఇంకేం మాట్లాడే పనిలా. ఛాయిస్ కూడా లేదు, ఇక అవకాశం కూడా ఇవ్వరు. అంత ఖచ్చితమైనటువంటి హెచ్చరికలు, ఆజ్ఞలు ఉండేవి. ఎందుకంటే అక్కడ దేవుడు చెప్పే ఆలోచన వేరుగా ఉంటుంది. ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి. ఆయన సన్నిధిలో ఆయన నిబంధనలు ఇచ్చాడు. ఆయన సన్నిధికి వచ్చిన తన సేవకునికి మోషేకి అనేక ఆజ్ఞలు, ఉపదేశాలు, నిబంధనలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు. ఇవన్నీ దేవుని ప్రజలకు తెలియచే విశ్రాంతి దినమున వారిని సమకూర్చి నేను చెప్పిన ఆలోచనలు వాళ్ళకి చెప్పు. ఎలా బ్రతకాలనో ఎలా బ్రతకకూడదో చెప్పు. ఏం చేయాలి ఏం చేయకూడదు అన్ని చెప్పు మోసే అని దేవుడు మోసేకి చెప్తే, మోసే ప్రతి విశ్రాంతి దినాన్ని వాళ్ళ దేవుని సన్నిధిలో సమకూర్చి ఒక సంఘముగా సమకూర్చబడి వాళ్ళు దేవుని ఆరాధన చేసిన తర్వాత ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు చదివి వాళ్ళకి వినిపించినట్టుగా బైబిల్లో రాయబడింది. పరిశుద్ధ గ్రంథం అంటే దేవుని ఆలోచన, దేవుడు చెప్పే బుద్ధి మాటలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు, దేవుని ఆదరణకరమైన మాటలు, హెచ్చరించే మాటలు, సరిచేసే మాటలు, బుద్ధి చెప్పే మాటలు, ధైర్యంతో నింపే వాగ్దానాలు, ఉల్లాసంతో ఉత్తేజంతో నింపే వాగ్దానాలు, తప్పు చేసి సరిచేసేటువంటి మాటలు, ఉపదేశాలు, ఎంత చెప్పినా వినకపోతే హెచ్చరికలు. పరిశుద్ధ గ్రంథమే దేవుని ఆలోచనతో నింపబడిన మాటలన్నీ అక్కడ ఉంటాయి. ఇంకో విషయం చెప్పాలంటే, ఒక దైవజనుడు అంటాడు, పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ప్రేమ లేఖ అంట. ఏ లేఖ? ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? అది ఎవడు పడితే వాడు రాయొద్దండి, దేవుడు రాసిచ్చిన దాన్ని చదవండి. ప్రైజ్ ది లార్డ్. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పేవాళ్ళు, పరిశుద్ధ గ్రంథం దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఏ లేఖ అంట? ప్రేమ లేఖని ఏం చేస్తారు కొంతమంది, ఊరికే చదువుతుంటారు, దాచిపెట్టి మళ్ళీ చదువుతుంటారు, దాచిపెట్టి ఏముండదు, ఒకే మ్యాటర్ దాంట్లో ఉండేది. రాసేది 3 పదాలతో ఉన్న అక్షరాలు అవి అంతే. ఊరికే తీయడం చదవడం. అట్లాంటి పనికి మాలిన చదివేదానికంటే కూడా దేవుడు మనకిచ్చిన ప్రేమలేఖను చదివితే ఎంత బాగుంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎటు తిరిగిన మనసు ఇదిగో పరిశుద్ధ గ్రంథం మీదకే రావాలా. ప్రైజ్ ది లార్డ్. ఒక్క మాట అయినా చదవాలి, దేవుడు ఏం చెప్తాడో, ఏం మాట్లాడతాడో, ఏం రాసి పెట్టాడో నా కోసం ఇందులో అని ఆసక్తితో చదవాలి దేవుని వాక్యాన్ని. లోక సంబంధమైన వార్తలు వినేదానికి చెవులు పెద్దవి చేసుకుంటారు, అనవసరమైన వాళ్ళతో మాట్లాడేదానికి గంటలు సమయాన్ని వ్యర్థం చేస్తారు. ఇంకా వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలు మాట్లాడేదానికి
జీవితాల్ని పాడు చేసే వాటి వైపు మనసు తిప్పుతున్నారు. కానీ దేవుడు నీ కోసం ఎంతో ప్రేమతో రాసిన ప్రేమలేఖైన పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైనా చదువుతున్నారా? చెప్పాలి గట్టిగా. చదువుతున్నారు ఎవరైనా? ఇకనైనా చదవండి. దీంట్లో దేవుడు తన హృదయంలో ఉన్న ఉద్దేశాలన్నీ తన ప్రజలకి రాసి పెట్టించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఎన్ని విధాలుగా మన యేసయ్యను మనం ఆరాధించిన ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ప్రైజ్ ద లార్డ్. ఆయన సంఘమును ప్రేమించేవాడు, మనల్ని ప్రేమించేవాడు. కనుక ఇది దేవుని ఆలోచన. అబ్రహాం, కనాను ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీ సంతతికి ఆ దేశాన్ని ఇస్తాను. ఎక్కడికి వెళ్ళినా మరల తిరిగి ఆ ప్రాంతానికి తీసుకొని వస్తాను. హెబ్రోనుకి వెళ్ళి అక్కడ గుడారం వేసి బలిపీఠం కట్టు. దేవుడు తన మనసులో ప్రేరేపించిన ఆలోచన ప్రకారమే అబ్రహాం నడిచాడు. ఇది బేతేలులో అబ్రహాముకి ఇవ్వబడిన ఆలోచన. బేతేలులో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించిన విధానాలు వేరుగా ఉన్నాయి. బేతేలును వదిలిపెట్టి వెళ్ళావా సమస్యలు తెచ్చుకుంటావు. ఫరో చేతిలో పడ్డారు, అనవసరమైన సమస్యల్లో పడిపోతారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టావంటే ఆశీర్వాదం పొంది దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడాలంటే బేతేలులో నిలిచి ఉండు. అది నీకు గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అది దేవుడు నివసించే ఇల్లు గనుక. యాకోబు మరి ఆ బలిపీఠం మీద ఉన్న రాయిని తీసుకొని తల కింద పెట్టుకున్నాడో తెలియదు. అక్కడ పడేసిన రాయి అది బలిపీఠం మీద ఉన్న రాయి. ఒక రాయిని తలగడ చేసుకుని నాకు చదివేటప్పుడు బైబిల్ ఇలాగే అర్థమైంది. ఎందుకు దేవుడు యాకోబును దర్శించాడు? ఇది బలిపీఠం మీద ఉన్న రాయ. వాళ్ళ తాతగారు బలిపీఠం కట్టి ప్రార్థన చేసి ఆ రాయిని తలగడగా చేసుకున్నందుకు అక్కడ దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చాడా? బలిపీఠం కట్టించోటే కదా దేవుడు దిగి వచ్చి మాట్లాడింది. మా 9కి ఆయన దేవుడు దర్శనాన్ని పొందాడు యాకోబు ఆ స్థలంలో. ప్రైజ్ ద లార్డ్. బేతేలుకు వస్తే ఆస్తి విస్తరిస్తుంది, ఆశీర్వాదం పొందుతాం. రెండోదిగా దేవుని ఆలోచన చేత నడిపించబడతాం. అలాగే అబ్రహాము జీవితంలో బేతేలులో ఉన్నాడు కనుక దేవుని ఆశీర్వాదాలు పొందాడు. రెండోదిగా యాకోబు బేతేలుకు వచ్చిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన ఆశీర్వాదాలు ఏంటో చదవండి. ఆదికాండం 35వ అధ్యాయం 5వ వాక్యం. 35:5 వాక్యం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను. మొదటి వాక్యం కూడా చదవండి. 35వ అధ్యాయం మొదటి వాక్యం. నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారందరితో తన ఎదురున్న వారందరితో పారవేసి మిమ్మల్ని మీరు శుచపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చినటువంటి నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదమని చెప్పాను. వాళ్ళు బేతేలుకి వెళ్ళాలని మనసు వాళ్ళలో కలిగింది. దేవుడు చెప్పాడు, మీరు ఖచ్చితంగా బేతేలుకి వెళ్ళి బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేయమని. యాకోబు దేవుని మాటకు లోబడి బయలుదేరి బేతేలునకు ప్రయాణమైపోతున్నప్పుడు దేవుని భయం చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
బేతేలుకి వెళ్ళాలని మనస్సు ఉంటే చాలు. నువ్వు బేతేలుకి వస్తుండగానే, దేవుని సన్నిధికి వస్తుండగానే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ, చుట్టూ ఉన్న పట్టణస్థులకి భయం. యాకోబు భయపడ్డాడు. దేవుడేం బేతేలుకి వెళ్ళమన్నాడు, నేను ఇక్కడే ఉంటే బాగుంటుంది, షెకెములోనే ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. లేదు ఇక్కడ వద్దు, చాలా అవమానాలు ఎదురయ్యాయి, నీకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి, పిల్లల పరిస్థితి దారుణంగా మార్చబడింది, కుమార్తె జీవితం చిన్న భిన్నమైపోయింది, కుక్కలు చింపిన ఇస్తరాకు వలె అయిపోయింది, నీ పిల్లలు రౌడీల్లాగా అయిపోయారు, పిల్లల పరిస్థితి బాగలేదు, నువ్వా సంతోషంగా లేవు, ఇక్కడ ధైర్యంగా లేవు, సమాధానంగా లేవు, నెమ్మదితో లేవు, పరిస్థితులు అనుకూలంగా లేవు, నీకు బయలుదేరి బేతేలుకు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేయి. దేవుడి మాటకు లోబడి బేతేలుకు వెళ్ళాలని మనసులో నిశ్చయించుకుని బయలుదేరి వస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తారో, నేనేమో కొద్ది సైన్యం, కొద్దిపాటి జనం, ఈ పట్టణంలో ఉన్న ప్రజలు బహు దుర్మార్గుల్లా ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారు మేము బేతేలుకు వెళ్ళేటప్పుడని భయంతో వెళ్తుండగానే దేవుని భయం ఆ పట్టణాల మీద కలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు బేతేలుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పుడే దేవుడు తన దూతలను నీకు తోడుగా ఉంచుతాడు, దేవుడే నిన్ను కాపాడుతాడు, దేవుడే నీకు అగ్ని ప్రాకారంగా ఉంటాడు, దేవుడే తన దూతలను నీకు ముందుగా సైన్యపు వెనకటి భాగాన కావలి వారిగా ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా మందిరానికి వెళ్ళాలని నువ్వు మనసులో నిశ్చయించుకున్నప్పుడే దేవదూతలు నీ దగ్గరికి దిగి వస్తారంతే. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి ఆమేనని. మందిరానికి వెళ్ళాలని ఆలోచన వచ్చిన వెంటనే దేవుని కాపుదల ఒక ప్రాకారం వలె నీ చుట్టూ ఉండబోతుంది. దేవదూతల మహాసైన్యం నీకు తోడుగా ఉండబోతుంది. అంత ప్రత్యేకత ఉంది బేతేలుకు. నువ్వు భయపడవలసిన అక్కర లేదు, దిగులు పడాల్సిన అక్కర లేదు. నువ్వు వచ్చేది దేవునింటికి, దేవునింటికి బయలుదేరి వస్తున్న మీ అందరికీ, మనందరికీ యేసయ్య కాపుదలను దయచేయునుగాక, తన దూతలను తోడుగా ఉంచునుగాక, మనల్ని చూసిన వారందరికీ భయం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొత్తం మీదకి బయలుదేరి బేతేలు ప్రాంతానికి వచ్చాడు. దుర్మార్గులు ఉన్న చోటు నుండి బయటికి వచ్చి బేతేలుకు వచ్చి బలిపీఠం కట్టి బలి అర్పించాడు. అర్పించిన తర్వాత సర్వశక్తి కలిగిన దేవుడు యాకోబుని ఆశీర్వదించడం ప్రారంభించాడు. 35వ అధ్యాయం 11వ వాక్యం, 9వ వాక్యం కూడా చదవము ఒకసారి. యాకోబు పదనారం నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. నీ పేరు యాకోబు అనబడదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేల్ అనబడుతుంది. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, బేతేలులో ఎప్పుడైతే బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడో సర్వాధికారి అయిన దేవుడు అతనికి మరలా ప్రత్యక్షమై, తిరిగి ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదంలో, దేవుడిచ్చే ఆశీర్వాదంలో 7 ప్రత్యేకతలు ఉన్నాయి. 7 ప్రత్యేకతలు ఉన్నాయి దేవుడిచ్చే ఆశీర్వాదంలో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యం. మొట్టమొదటిగా దేవుడు మనుషులను సృజించినప్పుడే 7 ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాలు, ఆశీర్వాదంలో దాగిన ఫలములు, ఆశీర్వాదంలో దాగి ఉన్నటువంటి ఆ మేలులు అక్కడ రాయబడి ఉంటాయి. 7 ఆశీర్వాదాల్లో ఉన్న 7 ప్రతిఫలాలు, 7 ఫలములు అక్కడ రాయబడి ఉన్నాయి. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. వినండి, నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. మీరు ఫలించి
ఒకటి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని లెక్క పెట్టండి. అందరూ లెక్క పెట్టండి. మీరు ఫలించి, యాకోబును కూడా ఫలింపజేశాడు. 11వ వాక్యం చదవండి ఒకసారి. నీవు ఫలించి అభివృద్ధి పొందుము, నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమును పుట్టెదరు, నీకిస్తాను, నీ సంతతికి ఆ దేశాన్ని నేను నీకును నీ సంతతికి ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 7 ఆశీర్వాదాలు. ఒకటి, మీరు ఫలించండి. రెండవదిగా, మీరు అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోబర్చుకోండి, సముద్రపు చేపల్ని, అడవి మృగాల్ని మీరు వాటి మీద మీరు అధికారం చేయండి, ఏలుబడి చేయండి, భూమి మీద ఉన్న శ్రేష్ఠ ఫలములు మీరు భుజించండి. చెత్త చెదారం కాదు, కురుకురి ప్యాకెట్లు తినడం కాదు. అర్థం కావట్లా? కురుకురి ప్యాకెట్లు. ఈ మధ్య ఒకడు కూల్ డ్రింక్ తీసుకొచ్చి కొంచెం ఒక బాండి ఉంటుంది కానీ దాంట్లో వేసి వేడి చేస్తే అది తారు వలె అయిపోయింది, తారులాగా అయిపోయింది. రోడ్ల మీద తారు వేస్తారు, అలాగైపోయింది. అది ఊరికే కూల్ డ్రింకులు తాగబాకండి, అది పెద్ద ఘనత అనుకుంటున్నారు మీరు. ఎముకల్ని సైతం కొరికేసేంత ఆ కూల్ ఉంటుంది ఇది. ఒకసారి ఒకడు 2 గాజు గ్లాసులు తీసుకొని దీంట్లో మంచినీళ్ళు, దీంట్లో కూల్ డ్రింక్ వేసి ఒక చిన్న ఎముకను దాంట్లో వేసాడు. తెల్లారిసరికి కూల్ డ్రింక్లో ఉన్న ఎముక కరిగిపోయింది, నీళ్ళలో ఉన్నది అట్టాగే ఉంది. నువ్వు తాగే కూల్ డ్రింక్ అంటే కూడా మంచినీళ్ళు తాగు, ఆరోగ్యం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అంటే అది ఎముకల్ని సైతం పొడి చేస్తుంది అన్నమాట, అంత పవర్ఫుల్ యాసిడ్ ఉంటుంది. శ్రేష్ఠ ఫలములు తినండి, చెత్త చెదారం కాదు. దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆ మాట చదవండి ఒకసారి. పశువుల మీద, చేపల మీద మీరు వాటిని ఏలండి. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వాక్యం. విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు కలిగిన ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అదే మీకు ఆహారం. గట్టిగా చప్పట్లు కొడదామా? విత్తనములు ఇచ్చి చెట్లను ఇచ్చాను, ఫలములు ఇచ్చే చెట్లను ఇచ్చాను, అదే మీకు ఆహారం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శ్రేష్టమైన ఫలములు మీకు ఇస్తాను. ఇప్పుడు ఏ ఫలం ఎట్లాంటిది కూడా మనకు అర్థం కాదు. ఇప్పుడు పుచ్చకాయ తిని ఇంట్లో మొత్తం చచ్చారంట, పుచ్చకాయలు తిని మొత్తం చచ్చారు. మరి దాంట్లో ఏం కలిపారో తెలియదు. అంటే మీ దగ్గరికి ఏ వస్తువు వచ్చినా ప్రార్థన చేసుకొని తినండి అని అర్థం దానికి. అవి పవిత్రంలో అవుతాయని. దొరికింది దొరికినట్టుగా తినబాకండి. అర్థమవుతుందా? శ్రేష్ఠ ఫలములు దేవుడు మనకిచ్చాడు, అది ఆశీర్వాదం. యాకోబును దేవుడు ఆశీర్వదించెను. నువ్వు ఫలించు, నువ్వు అభివృద్ధి పొందు, నీ పితరులకు ఇస్తానన్న దేశం నీ సంతతికి ఇస్తాను. దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు. అది దేవుడు మనందరికి ఇచ్చుటకే దాన్ని సిద్ధపరుస్తున్నాడు భూమి పుట్టినప్పటి నుంచి. ప్రైజ్ ద లార్డ్. బేతేలుకి ఎవరైతే వస్తారో వాళ్ళని ఆశీర్వదించి విస్తరింపజేస్తాడో ఆలోచన చెప్తాడు. బేతేలు ఎవరైతే ఉంటారో దేవుడు వారిని కూడా ఆశీర్వదించి ఫలింపజేసి విస్తరింపజేస్తాడు, శ్రేష్ఠ ఫలములు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పితరులతో ప్రమాణం చేసిన దేశమును నీకు ఇస్తానని మరలా జ్ఞాపకం చేశాడు యాకోబునకి. సమృద్ధిని ఇస్తాను, సమృద్ధి గల చోటే స్థిరపరుస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.
దేవుని ఇంటికి వచ్చిన మీరు, దేవుని మందిరం అనబడిన బేతేలుకు వచ్చిన మిమ్మల్ని దేవుడు ఫలింప చేయునుగాక, అభివృద్ధి చేయునుగాక, సమృద్ధి గల చోటు స్థిరపరచునుగాక, నీ ఉన్న చోటే సమృద్ధిని దయచేయునుగాక. హల్లెలూయా. అది రాళ్ళ, పాడైన భూమి, పాడైపోయిన పట్టణమా, నీ ఉన్న చోటే నీవు సమృద్ధిని అనుభవించుదువుగాక. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చెప్పండి ఆమేనని. మరి ఈ రోజున మనం ఈ ప్రాంతాల్లో ఉండి ఆశీర్వదించబడ్డామంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇది. ఖచ్చితంగా మీరు మీ పిల్లలు ఆశీర్వదించబడ్డం మేము మా కన్నులతో చూడబోతున్నాం. ఇది నిశ్చయం, ఇది వాస్తవం. బేతేలు అనబడిన దేవుని ఇంటికి మీరు వచ్చారు. ఇక్కడ ఫలము, అభివృద్ధి, దేవుడు సమృద్ధిగా ఆశీర్వాదం మీకు దయచేయునుగాక. హల్లెలూయా. బేతేలులో ఆలోచనలు చెప్పబడతాయి, ఆస్తి విస్తరిస్తుంది. బేతేలులో ఆశీర్వాదం కలుగుతుంది, ఫలము అలాగే సమృద్ధి అయిన దీవెనలు కలుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. బేతేలుకి ఎవరు వచ్చినా దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. 12వ అధ్యాయం 4వ వాక్యం కూడా చదవండి. హోషేయ గ్రంథం 12:4. యాకోబు దూతతో పోరాడి జయము పొందెను, కన్నీరు విడిచి అతనిని బ్రతిమిలాడెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన బేతేలులో యాకోబుకు ప్రత్యక్షం ఇచ్చాడు. బేతేలులో మనతో కూడా మాట్లాడతాడు ఆయన. యాకోబు దేవుడే మన దేవుడు, అబ్రహాము దేవుడే మన దేవుడు, ఇస్సాకు దేవుడే, యాకోబు దేవుడే. యాకోబుతో మాట్లాడిన దేవుడే నీతో మాట్లాడునుగాక. యాకోబుతో మాట్లాడిన దేవుడే మనతో మాట్లాడునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మాట్లాడతాడు. అప్పుడెప్పుడో యాకోబుతో మాట్లాడిన మనతో ఎందుకు మాట్లాడతాడు అని అనుకోవద్దు. ఆయన సన్నిధికి వచ్చిన అందరితో దేవుడు మాట్లాడునుగాక. ఆయన సన్నిధికి వచ్చిన అందరిని దేవుడు ఆశీర్వదించునుగాక. అందరితో మాట్లాడి అందరినీ స్థిరపరిచి అభయవాక్కులు ఇచ్చి, కనానులో నేను నీ సంతతిని ఆశీర్వదించి విస్తరింపజేస్తానని ఆయనతో మాట్లాడినట్టుగా దేవుడు అనేక విషయాలు మనకు తెలియపరిచి ఆశీర్వదించి ఫలభరితంగా మన జీవితాల్ని మార్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చివరికి ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వాక్యం. యోసేపు ఇంటివారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి, అది దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరికీ, పునరుద్ధానుడైన యేసయ్య తోడయుండునుగాక, మరణించి తిరిగి లేచిన యేసయ్య తోడయుండునుగాక, యుగ యుగములకు సజీవుడైన యేసయ్య తోడయుండునుగాక. ప్రైజ్ ద లార్డ్. భూపతులకు అధిపతి అయిన దేవుడు తోడయుండునుగాక. ఉన్నవాడు అనువాడైన యేసయ్య మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి తోడయుండునుగాక. అందరు చెప్పండి ఆమేనని. యోసేపు ఇంటి వారు బేతేలులో దేవుని ఇంటిలో, దేవుని గృహములో, దేవుని మందిరంలో ఉన్నప్పుడు యెహోవా వారికి, ఇప్పుడు మీరు బయలుదేరి వెళ్తున్నప్పుడు దేవుడు మీతో వచ్చునుగాక. నమ్మిన వాళ్ళు మరొకసారి చెప్పండి. యేసయ్య మనతో ఉండునుగాక, మీ పిల్లలతో ఉండునుగాక, మీ కుటుంబాలతో ఉండునుగాక. మీరు దేవుని ఇంటికి వచ్చారు, ఆయన ఇక్కడ మీతో పాటు బయలుదేరి మీతో రాబోతున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళే లోపుగా దేవుడి జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. అక్కడ ప్రతికూలతలన్నీ అనుకూలంగా మార్చబోతున్నాడు. అక్కడ ఉన్న చీకటి కార్యాలని దేవుడు వెలుగుగా మార్చబోతున్నాడు. మరణాన్ని జీవంగా మార్చబోతున్నాడు. రోగాన్ని, వ్యాధిని తొలగించి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. మీ ఇంట్లో ఎవరైనా రోగులు ఉంటే విశ్వాసంతో వాళ్ళు చేయి పట్టుకొని ప్రార్థన చేయండి. యేసయ్య నీతో రాబోతున్నాడు కనుక. నమ్మిన వాళ్ళు మరోసారి గట్టిగా చెప్పండి.
నీ ఇంటి దగ్గర శత్రు కార్యాలు ఎక్కువైతే దేవుడు తోడయుండి ఆ శత్రు కార్యాలని అణిచివేయునుగాక. మృగాల్లాగా ప్రవర్తిస్తున్న మనుషులని మంచి మనస్సు వారికి దయచేయునుగాక. తల్లి అని చూడకుండా ద్వేషించాడా, వాడు నిన్ను మళ్ళా గౌరవించి గౌరవంగా మాట్లాడి తన హక్కును చేర్చుకొని నీ అవసరాలు ఏంటో తీర్చేటట్లుగా దేవుడు వానికి ప్రేరణ దయచేయునుగాక. మారని భర్తని దేవుడు మార్చునుగాక, మారని పిల్లల్ని మార్చునుగాక. రారా బాబు ఇట్రా అని చెప్పి వాడిని చేయబట్టుకుని ప్రభు వీడికి రక్షణ దయచేయి, వీడికి మేలు దయచేయి, ఆశీర్వాదం దయచేయి ప్రార్థన చేయి. ఎవరు వస్తున్నారు నీతో పాటు? నమ్మిన వాళ్ళు మరోసారి నీతో పాటు ఎవరు వస్తున్నారు? ఎవరు నీకు తోడుగా ఉండబోతున్నారు? కుడి చేతినైతే చెప్పండి, ఎవరు నీకు తోడుగా ఉండబోతున్నారు? నువ్వు ఎక్కడికి వచ్చావు? బేతేలులోకి వచ్చావు కనుక దేవుడు నీకు తోడయుండునుగాక. ఇశ్రాయేలులారా, ఈ 40 సంవత్సరాలు నేను మీతో ఉన్న మీకు ఏమైనా తక్కువ చేశానా? ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వాక్యం త్వరగా చదవండి. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరాలు సంచరించిన సంగతి నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ చేయడు. బేతేలులోనికి వచ్చిన మీకు దేవుడు తోడయిండునుగాక. ఏది తక్కువ చేయకుండా ఆశీర్వదించునుగాక. ఆయన మహిమలో మీ అందరి అవసరాలు తీర్చబడునుగాక. బేతేలు ఉన్న వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. ఏది తక్కువ, అరణ్య మార్గంలో అరణ్య రోదనను ఉల్లాసంగా మార్చినట్లుగా ఈ అరణ్యం, మనం సంచరించే ప్రాంతం అరణ్యంలాగా ఉందా? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఉన్నాయా? రాళ్ళు ఉన్నాయా? నీ పాదములు సరైన త్రోవలో నడవకుండా ముళ్ళ బాటలో అరణ్యంలో నడిచినట్టుగా ఉందా? దేవునికి తోడైంది. అరణ్యాన్ని కర్మేలు ప్రాంతంగా మారుస్తాడు ఆయన. ఏదేను వనంలాగా మారుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తోడైంటాడని నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. మనందరికి మన యేసయ్య తోడైండును గాక. ఏది తక్కువ చేయకుండా పోషించి సంరక్షించి సమృద్ధినిచ్చి నడిపించును గాక. దేవుడు తోడైంటే జయం కలుగుతుంది. దేవుడు తోడైంటే ఏది తక్కువ కాదు. దేవుడు తోడైంటే నెమ్మది, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం కలుగుతుంది. ప్రియ సహోదరులారా, మన పితరులకు దేవుడు తోడైండి కాపాడి నడిపించాడు. మన పితరులకు తోడైండి ఏది తక్కువ చేయకుండా పోషించాడు. మన పితరులకు తోడైండి వారిని విజయపదం నడిపించిన దేవుడు బేతేలులో ఉన్న మీ అందరికీ తోడైండి కాపాడి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరు తలలు వంచి కళ్ళు వేడి ప్రార్థన చేసుకుంటారు.